పవన్ కళ్యాణ్ మూడో భార్య ఫ్లాష్ బ్యాక్ తెలుసా? ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించింది. మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా. అసలు ఆమె ఎవరు? పవన్ కళ్యాణ్కి ఆమెకు ఎలా జోడి కుదిరింది? మధ్యలో మళ్లీ ఈ జంటపై రుమర్స్ ఎందుకొచ్చాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్కి 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగా, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించింది. మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా. అవును, ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్నా లెజ్నెవా కూడా అక్కడే ఉండి నిరంతరం తన ఫోన్లో ఫోటోలు దిగింది. తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తుండగా వీడియో తీసుకుంది. అన్నా లెజ్నెవా ఒక రష్యన్ మోడల్. 1980లో రష్యాలో పుట్టింది. అనేక సౌత్ సినిమాలకు కూడా పనిచేసింది. అన్నా లెజ్నెవా కూడా తీన్ మార్లో ప్రధాన పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా తీన్ మార్లో కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. దీని తర్వాత ఇద్దరూ పనివేళల్లో కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత 2013లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2017లో అన్నా లెజ్నెవా పవన్ల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు. అన్నా లెజ్నెవా మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. విడిపోయిన తర్వాత అన్నా లెజ్నెవాకు పవన్ కళ్యాణ్తో రెండో వివాహం జరిగింది. అయితే మొదటి భర్త ద్వారా కలిగిన సంతానంగా ఓ అమ్మాయి ఉంది. పేరు అంజనా పావ్నోవా. గత ఏడాది వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విడిపోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తెలుగు స్టార్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగినప్పుడు ఈ రూమర్ వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలో ఇద్దరూ పాల్గొనలేదు. అటుపై రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె నామకరణ వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ దంపతులు కలిసి కనిపించలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం, అటు ఫలితాల తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి జంటగా కనిపించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అన్నా లెజ్నెవా మరియు ఆమె కుమారుడు అకిరా నందన్లకు పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడంతో ఈ పుకార్లకు తెరపడింది. ఈ సమయంలో అన్నా తన హారతి కూడా ఇవ్వడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.